సంక్రాంతి పండగ అంటే సిరులు తెచ్చే పండగని అన్నారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి. సుల్తానాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ స్కూల్లో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాల్లో చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొని భోగి మంటలను వెలిగించి సంబరాల్లో పాల్గొన్నారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, చిన్నారుల కోలాటాలు వీక్షకులను ఎంతగానో అలరించాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఆల్ఫోర్స్ జెన్నెట్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి పండగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భోగి, సంక్రాంతి, కనుమ వేడుకల్ని నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఆల్ఫోర్స్ పాఠశాలలో పండగ వాతావరణం ఏర్పడింది. భోగి పండగ, సంక్రాంతి, కనుమ పండగ సంబరాలను ఏర్పాటు చేసుకొని నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని విద్యార్థులు అన్నారు. విద్యార్థులు, రైతులు, హరిదాసులు, తుపాకీరాముడు, గంగిరెద్దుల వేషాల్లో అలరించారు. చిన్నారులపై భోగి పండ్లు చల్లి చిన్నారులను ఆశీర్వదించారు నరేందర్ రెడ్డి. పండుగల ప్రాధాన్యం గురించి చిన్నారులకు వివరించారు. ఈ సందర్భంగా పాఠశాలల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఇంటిల్లి పాదికి ఆనందాన్నిచ్చే ముఖ్య పండగ, గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాల్లో అత్యంత ఆనందంగా జరుపుకునే పండగ సంక్రాంతి పండగని అన్నారు. భోగభాగ్యాలను తెచ్చే పండగ భోగి పండుగని, ప్రజలంతా సుఖ సంతోషాలతో భోగి మంటలు వేసుకుంటారని, చాలా ఉత్సాహంగా భోగి పండుగను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. భోగి పండగ వచ్చిందంటే రైతుల ఇళ్లలో ధాన్యంతో పాటు సిరి సంపదలు చేరుతాయని ప్రజల విశ్వాసమని, భోగి పండుగ రోజు పాత వస్తువులతో పాటు పాత జ్ఞాపకాలను అగ్నికి ఆహుతి చేసి కొత్త తరాన్ని కోరుకుంటున్నారని అన్నారు. చిన్నారులకు పండగ వాతావరణం ఏర్పాటులో కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించారు. అలాగే ఈ నెల 22న అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా ఈ నెలలో సంక్రాంతి అలాగే రామమందిర ప్రతిష్టాపన 2 పండుగలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. గోవింద గోవింద అనవే మనస, గోవింద గోవింద అనవే మనస, గోవింద నామము పలకవే మనస, గోవింద నామము పలకవే మనస, హరిలో రంగ హరి అనవే మనస, హరిలో రంగ హరి అనవే మనస, హరినామము తల్పవే మనస, హరినామము తల్పవే మనస, శివద్రవణ గోత్రు హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి. వేణుగాన లోలుడే మనస, వేణుగాన లోలుడే మనస, భక్త జన వత్సలుడే మనస, భక్త జన వత్సలుడే మనస, భక్త జన కృష్ణుడేతో అంత విచిత్రంగా ఉన్నాడు. శ్రీకృష్ణుడికి మరో రూపం హరిదాసు అంటారు పెద్దలు. గొప్పవారి ఇంటి ముందు చక్కగా అలంకరించి హరినామస్మరణ చేసి వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపంలో వైకుంఠపురం నుండి శ్రీ మహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం. హరిదాసు భేదానికి అభేదం లేకుండా అందరింటికి వెళ్తాడు, కానీ ఎవరింటి ముందు ఆగడు. శ్రీమద్రమారమ్మ గోవిందో హరి అంటూ తెలుపుతాడు. హరిదాసు ఉట్టి చేతులతో వెళ్ళిపోతే ఆ ఇంటికి అనిష్టం అంటారు పెద్దలు. సూర్య భగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్రను శిరస్సుపై ధరించి పంచలోహ పాత్రగా భావిస్తారు. ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందు శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి తిరుప్పావై పఠించి అక్షయ పాత్రను ధరించి హరిదాసు గ్రామ సంచారం మొదలు పెడతారు. తమ ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరిదాసు హరినామ సంకీర్తన తప్ప మరి ఏమీ మాట్లాడారు. మహారాజులు పెద్దగా ఇక్కడున్న అందరికి దండం పెట్టి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తావా? మరి చెప్పు. బాబుగారి కొడుకులు కూతుర్లు చల్లంగా ఉండాలా, వారి పాడి పంటలు చల్లంగా ఉండాలా, నీ ఇంట్లో ధనధాన్యాలు సమృద్ధిగా ఉండాలయ్యా, నీకు పొలాలు కలిగి స్థలాలు ఉండేలా ఆ వెంకన్న బాబు నీ మీద ఎప్పటికీ కరుణ చూపియాలయ్యా, ఆయన కరుణ నీ మీద ఎప్పటికీ ఉండాలయ్యా. అయ్యా చూడుండ్రయ్యా, మా పశువుని ఆటపాట అది చూసి మీరు మెచ్చుకోవాలి. మీరు గొప్ప మనసున్న వాళ్ళు. ఆడుల పశువు ఆడు, అయ్యగారు మెచ్చుకునేదాకా ఆడు, పిల్లలందరూ సంబరపడేదాకా ఆడు, సంబరంగా ఆడు, బాగా జోరుగా ఆడు.
పిండి విసిరాలి, పాలు పొంగించాలి, పొంగలి వండాలి. త్వరగా పదండి. చెప్పుకుంటూ బతుకుతాం దొరా. మారాడులు మనసున్నాళ్ళు కోరినందిస్తారు, కొన్నందిస్తారు. చాలా సంతోషం దొరా. అయ్యగారు అమ్మగారు పిల్లలు ఆరోగ్యాలతో కలకల సంతోషంగా ఉండాలని మనం కోరుకున్నాం. అయ్యా వస్తాం దొరా. మళ్ళీ ఏడాది సంక్రాంతి పండుగకు వస్తాం దొరా. ఇక మాకు సెలవు దొరా. రారా బసవన్న. గొప్ప హస్తవాసి కలిగిన మన చైర్మన్ సార్ గారిని సిరినకొండలో పాలు పొంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. నేనేం తిట్టలు దొరా. రాజా నాకేం తక్కువ లేదు. ఇసుక తింటే తరక్కపోతుందని అడుక్క తింటున్నా. పొద్దుటే రేవంత్ రెడ్డి గారు వచ్చి 6 రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చి పాకిస్తాన్తో యుద్ధం చేయమన్నాడు. ఆ 6 రూపాయలతో జీడిపప్పు అంత జీబులో తుప్పు పట్టిన తుపాకీ తీసుకొని యుద్ధానికి బయలుదేరాను. బతుకున్న వారిని కాలిస్తే భయపడతారని 25 మందిని పచ్చగా కాల్చిపారేసిన. జీడిపప్పు అంత జీబులో డీజిల్ అయిపోతే అది పోయి చెల్లపడ్డది. నేనొచ్చి ఇక్కడ పడ్డా. మీలో ఎవరైనా సినిమా చూడాలనుకుంటే చెప్పండి. ఏట్లో టికెట్ లేదు. నూతిలో సినిమాకు వెళ్ళటమే కానీ రావటం లేదు. వస్తువు మీకేం తీసుకురాలేదని బాధపడకండి. చిరంజీవి అంగీలు, ఎన్టీఆర్ లుంగీలు, బాలకృష్ణ బనీన్లు, నాగార్జున పాయింట్లు తీసుకువచ్చాను. మీరు 10-15 ఇస్తే పక్క కొట్లో టిఫిన్ చేస్తానండి. చెప్పి గుంతంతా ఎండుకపోవట్టే. మీరేం మరుచుకుంటలేరు. ఇంకొన్ని ముచ్చట్లు మా వాడు వచ్చి చెప్తాడు. వెళ్ళిపోతుందండి. ముంగటికి 3 కిలోమీటర్లు, వెనకాలకి 7 కిలోమీటర్లు వెళ్ళిపోతుందండి. మా గన్ను ఆఫ్ చేయమంటారా, మూవ్ చేయమంటారా? ఆఫ్ చేస్తే 6000, మూవ్ చేస్తే 3000, వెనక్కి వెళ్తే 7000, పైకి వెళ్తే 10000. మా గన్నుకి లైసెన్స్ లేదండి, కాల్చితే కేసు లేదండి. మా గన్నులో బుల్లెట్ పేలితే అర్ధరాత్రి 12 గంటలకి పేలుతుందండి. మా ఇంట్లో మొగుడు పిల్లలు కొట్టుకుంటే వానొచ్చి ఊళ్ళో ఉన్న జనాలందరూ కొట్టుకుపోయినరు. నా దగ్గర కేజీ బంగారం ఉంటే చెత్త కుప్పలో పడేశానండి. కుక్క నాకిందని చెత్త కుప్పలో పడేశానండి. నేను ఆగిపోయాయండి. కాకపోతే బాగా చదివి సంతకం పెట్టుడే మర్చిపోయానండి. చెబుతాను, జరగబోయేది చెబుతాను. గుర్రు అంబ పలుకు. దొరా, మీరు లింబమ్మ మల్లారెడ్డి అని ఆదర్శ దంపతులకు ఆదర్శ పుత్రుడవై ఉట్కూరి వంశమున ఉదయించినారు. బాల్యములో బాలచంద్రుడుగాను, విద్యలో విద్యావేత్తగాను, నరునిలో నరోత్తముడిగాను, విద్యా వ్యాప్తిలో వివేకవంతుడిగాను, విద్యాదాన దశలలో ఎన్నో విజయాలు పొందుతూ విశ్వవిద్యా వ్యాప్తి కోసం కంకణం కట్టుకున్నారు దొరా. ప్రపంచం అనే ప్రమిదలో ఆల్ఫోర్స్ అనే అఖండ విద్యా జ్యోతులను వెలిగిస్తున్న మహావీరుడవు, మహాశయుడవు మా నరేంద్రుడవయ్యా. కుర్రో అంబ పలుకు.
పలుకు జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కుర్రో కుర్రు. దొరా, మీ చేతిని చూపెట్టండి దొరా. ఈ చేతిలో రేఖలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఓహో దొరా, ఈ చేతిలో ఆ చదువుల తల్లి కొలువై ఉన్నది దొరా. మీరు పట్టిందల్లా బంగారమే దొరా. మీకు ఎదురనేదే లేదు దొరా. నేను చెప్పినట్లే గత సంవత్సరం హుస్నాబాద్ లో కొత్తపడి ప్రారంభించారు కదా దొరా, నిజమేనా దొరా? అలాగే ఈ సంవత్సరం కూడా కరీంనగర్ లో, మంచిర్యాల్లో, సుల్తానాబాద్ లో, పెద్దపల్లిలో కొత్త బ్రాంచీలు మొదలు పెడతారు దొరా. అంతేగాక హన్మకొండలో, వరంగల్లో, జనగామలో, భువనగిరిలో, కరీంనగర్ లో, జగిత్యాల్లో కొత్త కొత్త కళాశాలలు మొదలు పెడతారు దొరా. నా మాట నమ్మండి దొరా. నా మాట ఎప్పటికీ పొల్లుపోదు దొరా. పోతున్నా దొరా, మళ్ళొచ్చేయుడు మళ్ళొస్తా దొరా. మంచి బడికి పంపాలి. ముందుగా సంగతి ఆలోచించు. అసలు నువ్వు పట్టించుకుంటేనే లేవు. ఏం పట్టించుకోవాలి? నాకే తెలియదా? ఏమన్నా అడుగుతా ఆగరాదు. ఓ అవుతనే లేవు. ఎన్ని రోజులనే ఆగాలి? నువ్వు ఇట్లా అంటావని నాకు ఎరుకే. అందుకే నేనేకి ముచ్చట తెలుసుకున్నా. ఆల్ఫోర్స్ బడి వాళ్ళు ఆల్ఫోర్స్ లిటిల్ స్టార్స్ అనే కొత్త బడి మన సుల్తానాబాద్ లో ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తున్నారంట. మనం ముందుగా పోకపోతే సీట్లు దొరకాయంట. ఈ పండుగ పోయినాక మనం పోయి అక్కడ అడ్మిషన్లు తీసుకొని మన పిల్లల్ని అందులో చేర్పిద్దాం. నా మాట విను, ఇక ఆలస్యం చేయకు. అట్లానే, చాలా సంతోషం. చాలా మంచి పని చేశావు. నాకు కూడా భారం దిగిపోయింది. చిట్టి చిట్టి చేతులతో మా చిన్నారులు చేసిన బొమ్మల కొలువును వీక్షించండి. గోదావరి రంగనాయకుల కళ్యాణంలో జరిపించండి.
నీలమ్మకు అందమైన గొప్పిళ్ళు కన్నీ పిల్లల కోరికలు తీర్చే వెన్నాలయ్యకు గొప్పిళ్ళు ఆ వెన్నాలయ్యకు గొప్పిళ్ళు ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు ఆ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు గొప్పియల్లో గొప్పియల్లో కొండనయ్యకు గొప్పిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు రంగుల పుట్టిల్లో తెలుగులో గిల్లో ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముక్కులు కట్టి వచ్చేదే సంక్రాంతి కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉడకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు హరిదాసు పాడంగ గొప్పియళ్ళో అచ్యుతుని కీర్తింప గొప్పియళ్ళో హరిదాసు పాడంగ గొప్పియళ్ళో అచ్యుతుని కీర్తింప గొప్పియళ్ళో కోడి కూయగలేచి జలకమాడి కోడి కూయగలేచి జలకమాడి నుదుట నామాలు కుదురుగా దిద్ది కోడి కూయగలేచి జలకమాడి నుదుట నామాలు కుదురుగా దిద్ది హరిదాసు పాడంగ గొప్పియళ్ళో అచ్యుతుని కీర్తింప గొప్పియళ్ళో గొప్పియళ్ళో జూడు జూడు బసవన్న దొట్టెదరండి బసవన్న జూడు జూడు బసవన్న దొట్టెదరండి బసవన్న అయ్యగారికి దన్నం పెట్టు అమ్మగారికి దన్నం పెట్టు అయ్యగారికి దన్నం పెట్టు అమ్మగారికి దన్నం పెట్టు కోటి లాభాలు కలగాలండి కోటి వెల్పులా దయగలగాలి హైలో హైలో సారే హరిదాసులు వచ్చారే దోసటి రాసులు తేరే ఉప్పుని నింపేరే చూడు కసబడు చూడే వాకిట నిల్చున్నాడే అల్లరి చేస్తున్నాడే
వచ్చిందే తుమ్మెదా సరదాలో తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింతా పేరంటం ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు నాకు వ్యవసాయం నేర్తావా? ఇందాకే చెప్పాను కదా బాబు, ఒక్కసారి ఈ మట్టిలో కాలు పెడితే ఆ భూదేవి తల్లే లాగేసుకుంటది. రా. వళ్ళుమంటూ నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముట్టిడే మట్టి నేలనే పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలు కను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా మొదలిదిరా ఈ పదమున మొదటడుగేరా నీ తరమిదిరా అని చాటేరా పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదువు చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలు పను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడ మట్టి నేలనే నిగతముకు కొత్త చలనమిదిరా నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా పదరా నిగతముకు కొత్త చలనమిదిరా నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా నివరబడి భవిత కలల బొడి బ్రతుకు సాధ్యపడు సాగు బడికి బడిరా ఆహా, ఎంత అద్భుతమైన ప్రదర్శన! మనమందరం మన మిత్రులను చెప్పట్లతో అభినందిద్దాం.
exhibition is a memorable, proud, special and most awaited event for every institution as well as for every student. It gives a sense of happiness and a sense of responsibility for fulfilling new commitments with dedication. Dear students, at school, our students take part in various interesting activities and events. A student's loyalty, dedication and determination made him winner in every field. And awards recognize the students' ability and efforts and lift their self-confidence. Our greatest weakness lies in giving up. The most certain way to succeed is always try to just one more time. And we should never lose hope. All the prize winners are source of motivation for students who are not winning the prizes. You are all stars, but you all must learn how to shine. And now it is the time to appreciate the talent of our shining stars. To felicitate the prize winners, I would like to request our Honorable Chairman Sir to come on to the dais. Now, first, T. Vasistha Afshin Anjum. From 6th icon, first place goes to Abhinav Kumar, Vishwa Teja. Both children secured first place, and second place goes to K. Virans. From 6th Spark, first place goes to Basarapu Mahalakshmi, Kalvala Bhim Samanyu. From 7th icon, first place goes to P. Anudipti. Second place goes to Srihas and Trilochan Vama. 7th spot, first place goes to Satvika P. Second place goes to T. Shivateja. From 8th icon, Yogesh, first place. Second place goes to R. Satvik. From 8th spark, N. Shashidhar, first place. Second place goes to B. Abhinay. From 9th icon, first place goes to Madhushalini and B. Satvik. Second place goes to Karthikeyan P. From 9th spark, first place goes to Viduvardhan. Second place goes to Sukruti. FA3 toppers, nursery, from nursery, K. Hanvika Reddy. Second place goes to Hadia Iran. LKG Lotus, Vaishnavi, K. First place, Shiny. LKG Lotus, place goes to Sri Varnika. UKG Roses, B. Sriniksha, first place. Second place goes to Sanvi. From First Lotus, take pencil. First class, N. Hansal Reddy, first place. Second place goes to Ayushman. Shreyanshi. From Second Lotus, M. Shenika, Second Lotus. Second G. Rishikulya, first place. Second place goes to D. Hansini. Third Lotus, Katla Kanish, first place. Second place goes to Anil Vallepu. From Third Roses, Kalwa Nandishwar, first place. Kaushal Reddy. And second place goes to J. Harini and Vedasri. Third Marigold. First place Advait Krishna. Second place Sri Vikram.
Samrud, first place. Second place, Prateksha. Second place, Manisha I. Fifth Spark. Fifth Lotus, Rituprana Rao, first place. Second place goes to G. Anvika. Fifth Roses, N. Sri Lakshmi Prasanna. Second place goes to Sri Ram. Sixth Lotus, Akshay Kadasi, first place. Second place goes to B. Pranika. Sixth Icon, Vishwateja, first place. Viran, second place. Sorry, Vishwateja and Viran's first place. Srujan and Shivasnehita, second place. From sixth spot, Abhiram, second place. From seventh Icon, first place goes to G. Sahasra and Manvita. Second place goes to P. Anurid. Seventh Spark, Satvika P. First place. Second place goes to San Mistry. From eighth Lotus, Aishwarya, first place. Second place goes to Ashwitayam. Eighth Spark, J. Siddhant, first place. Second place goes to N. Shashidhar. From ninth Lotus, Aishwarya K. First place. Second place goes to Bruhati. Ninth Icon, B. Satvik, first place. Second place goes to Vishnupriya. Ninth Spark, M. Nityasri. Recently, revision test completed. Overall toppers from 10th class. From 10th Icon, Rishika, Pujasri, Krishna Kumari. From 10th Lotus, Sanjana, Anvita, Kaushik, Surya Prakash. Children participate well. Table tennis game. Children, you are not encouraging them with your big round of applause. Last month of medals from our Honorable Chairman, sir. Students, when your co-students are taking prizes, M. Mokshit from 6th Lotus, K. Vivan Rao from 5th Icon. These 4 children got silver medals. Icon, K. Akigna, 7th Spark, C.H. Ritvika, 7th Spark, K. Sai Dheeraj, 7th Spark, J. Ritvik, 6th Icon, C.H. Dhrutivardan, 6th Icon, N. Ajit, 6th Lotus, now 5th Spark, K. Manideep, 5th Icon, T. Rana Pratap, 5th Lotus, N. Ritish Rudra, 5th Roses, K. Vishrut Kumar, 5th Spark, M. Srivatsav, 4th Lotus, R. Lohit Kumar, 4th Roses, N. Smarantej, 4th Roses. Children participated in baseball state level championship under 14. Our Honorable Chairman, sir. Encourage your friends with your big round of applause. And baseball under 17th category participated in state level competition. P. Abhishek.
Now, I request our Honorable Chairman Sir to address the gathering. We have seen 3 days of Sankranti here today. Okay, now so many things you won't find anywhere, even at your house, in your village also. Even in the evening also you can have a glance, so that you will come to know, yeah, what is Sankranti festival. Okay, now what is Bogi, what is Kanama, how we celebrate. What you do is this time, in our WhatsApp class groups are there, no? We'll give chance for everyone to forward. Okay, no? Now restriction is there. Now there won't be any restriction. All the girls, what you do is 3 days what you are doing at home. Rangoli might be, or in some other thing, decoration. Everything you take one pic at your house and forward in the group. Satyam sir. And later on we'll give prizes also. Who is involving more? All the girls. Okay, boys also, at least you can help your parents nicely decorated your house. Take one photograph and forward in the group, section group. We'll see how you are involving, whether you will get up in the early morning or not. You are wearing at least fresh clothes or not. Everything will check. This is what a festival means. Many boys will sleep up to 8 a.m. That is a trend going on. It's not like that. Festival means you should get up so early. Okay, go with the head bath, wear fresh clothes. Okay, I cannot say new clothes, fresh clothes at least. Try to help your mother, father in all the things, decorate nicely. And then for some time you can read, for some time you can play. But morning up to 9 at least, you should know what is the festival importance. Okay, generally in Alforce, we celebrate all festivals. Why means you should know our culture, you should know our tradition. Otherwise people will forget all these festivals, Diwali, Dasara, Bakrid, Ramzan, Christmas, okay, Sankranti. At school level, if you try to know, then for the future generation also it will become very easy. Okay, that is our main motto. Okay, dear children, many children got good marks in FA3. I congratulate all of them. But coming days, FA4 is there, February, and even annual exams are also there. Within these 100 days, you have so many examinations are there, and you know very well in Alforce, to get a promotion, you need to get 50% of the marks. Okay, 80% of the attendance, 70% of the discipline, 100% of the fee clearance. We'll see 4 parameters. Okay, 100% fee clearance. 3 months we need to do so many things. One sports meet we'll do, annual day we need to do. Okay, and 12th few children are going for the tour. 12th going, because without their efforts it's not possible. Teachers really they are putting lot of efforts, and children also, yeah, very actively they are doing anchoring. Really I am very happy with that performance. This is what, whether Telugu or English or Hindi, whatever it may be, you should have that command, you should have that voice, you should have that knowledge. Even if you have forgotten script also, spontaneously you have to tell something. That knowledge you need to develop. At the school age only you will get these opportunities. When you go into intermediate you won't get any chance anywhere, and at college there won't be time also. Everybody will be busy in IIT and NEET coaching nowadays. Okay, so this is the stage you need to learn all these things. So many of your friends have taken the karate medals. See, many medals they are getting. I request even karate authorities also in future should not give that many medals. If everybody will get a medal, then how they will have that zeal? Yes, fighting nature. 10% of the children only should get the medals next time. Okay, everybody will get a medal means they won't have the seriousness. Yes. So like this, many children are getting medals in various activities, table tennis, and even few children got selected into the nationals also. This is what opportunities are there in every field, singing, dancing, chess, caroms, all the outdoor, indoor games, everywhere chances are there in India. You have seen, no? On January 1st, very surprisingly, from ISRO, one more launching satellite, C-58. How great it is. Nobody expected that on January 1st, Indian people are going to get a surprise. This is really great. That satellite is working on the black holes. So you need to learn all these things. Okay? All the extracurricular activities important. At the same time, you need to know the general knowledge also.
See, everywhere here and even in Karimnagar surroundings, you might be seeing new collectors. In Karimnagar, new commissioner of police. Okay, na? A.K. Mishra family, you know very well, best police officer. His two sons, now they have become the police officer, commissioner of police. Youngest police officer in Karimnagar. Okay, na? And even unmarried, very strict. Nobody is daring to go to him. And even our collector also. I am talking about Karimnagar collector, 23 years of age. People are becoming IAS officers at the age of 21 years, youngest officers. So like this, you need to keep a bigger goal. You can become a scientist, you can become a teacher, you can become an IAS, IPS officer. Okay, na? See, software engineer, anybody, everybody nowadays who won't read, they say that I'll become a software engineer. Now onwards, don't learn. If at all anybody asks, don't say the sentence, I will become a software engineer. Okay, na? Now you should not become a software engineer. You can become a hardware engineer. You can become anything. You can become an agriculturist. Many farmers required in the coming days. Okay, na? So like this, listen to the teachers, be regular, try to learn. Everywhere you can learn, everywhere you can learn. Today this is not a time waste, you can learn so many things. Okay, games are going on, you can learn, practice is required. First know the rules and regulations, then have a little practice. In olden days they used to have a vigorous practice because they are tough competition. Here there is no much competition. Okay, selection list is big, participants are less. Then automatically what is happening? Whoever participated, they are getting selected. Because children are not coming forward for the sports, games and extracurricular activities. Okay, if you have little practice, you can go up to the national level. Okay, now see our child, I think Srija, 10th class child from our Kottapalli Alforsi Techno School. She got a chance to go to the Japan. Now our child Pooja, she got a chance for the next academic year to go into the Japan. See how great it is. From Peddapalli district, a child going into the international seminar representing Telangana state, representing India, how great it is. So this is what you need to learn, and you need to improve all your skills, not in one area. In every area you have to improve. Give the name, that's all. Teachers are trying their level best. Teachers are training you like anything. You should not feel that I don't know anything. Even if you don't know ABCD of anything also, the teachers will guide. Okay, no? You need to learn. So once again, I wish everybody Happy New Year and Happy Sankranti in advance. Okay? And congratulations to all the children who participated in today's Sankranti celebration. Finally, I thank all the teachers also who guided the children very nicely. Thank you one and all. Okay. ఈరోజు ఇక్కడ ఆల్ఫోస్ స్కూల్ ఆఫ్ జెన్నెక్స్ట్ సుల్తానాబాద్లో మరి అంగరంగ వైభవంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు జరిగినాయి. మరి సంక్రాంతి ఇంకా ఆల్మోస్ట్ అది ఇంకో వారం రోజుల్లో వస్తుంది. పిల్లలు హాలిడేస్లో ఉంటారు, అయినా పర్లేదు ఇప్పుడు వాళ్ళకి ముందస్తుగా మన పండుగల విశిష్టత అవన్నీ కూడా చాలా చక్కగా వెరీ బ్యూటిఫుల్గా ఒక విలేజ్ అట్మాస్ఫియర్ని తలపించే విధంగా మరి ఇక్కడ అన్ని కార్యక్రమాలు, హరిదాసు, తర్వాత గంగిరెద్దు నృత్యాలు కావచ్చు, తర్వాత వంట పదార్థాలు, పిండి పదార్థాలు ఎలా తయారు చేయడం, తర్వాత భోగి పళ్ళు కావచ్చు, భోగి మంటల గురించి కావచ్చు, నిజానికి చాలా అద్భుతంగా మళ్ళీ ఒక పల్లెటూరు వాతావరణం లాగా ఇక్కడ వరి పంట, తర్వాత మందు వేయడం, ధాన్యము, వరి కోత ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా చక్కగా. ఎందుకంటే ముఖ్యంగా సంక్రాంతి అంటే ఇది వ్యవసాయదారులకు సంబంధించిన పండుగ అనుకోవచ్చు. ఎందుకంటే వ్యవసాయదారులు అందరూ కూడా వాళ్ళ ఇంటి నిండా మరి సామాగ్రి ఉంటూ చాలా ఆనందంగా గడిపే రోజులు సంక్రాంతి. అందుకే వ్యవసాయదారులు అందరూ కూడా మరి వారి ఇంట్లో ఉన్న బండిని కావచ్చు, తర్వాత ఎడ్లను కావచ్చు, ఆవులను కావచ్చు చాలా అందంగా అలంకరించి ప్రతి పనిముట్లను కూడా అందంగా అలంకరించి పూజిస్తారు. అంటే దీని ద్వారా మనం సమాజంలో అందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ వృత్తిలో ఉన్నవారమైనా కూడా ఆ వృత్తిని గౌరవించాలి, ఆ వృత్తికి సంబంధించిన అందరినీ కూడా గౌరవించాలి. ఆ వృత్తికి పనిముట్లైన ప్రతిదాన్ని కూడా మనం పూజించాలి. దేవుడిని పూజించడం అవసరమే. ఎట్ ద సేమ్ టైం మనం పని చేస్తున్నప్పుడు దానిలో అవసరం ఉన్న అన్నింటిని కూడా మనం పూజిస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఇంకా మనం సమాజంలో ముందుకు వెళ్ళగలం. తర్వాత అన్ని కులాలను, వర్గాలను కూడా ఆదరించే పండగకి నిదర్శనం ఇవల్ల సంక్రాంతి పండగ. అంటే అందరూ కలిసిమెలిసి ఉండడం. మన పండగల, భారత పండగల గొప్పతనం ఏంటంటే
మన సంస్కృతి యొక్క గొప్పతనం ఏంటంటే అందరూ కలిసి జీవించడాన్ని నేర్పుతుంటారు. దాన్ని మన ఈ పిల్లలకు ఈ స్థాయి నుంచి కూడా నేర్పాలన్నది మా యొక్క ముఖ్య ఉద్దేశం. మరి వాళ్ళ పిల్లలు కూడా నిజానికి ఒక మధ్య జనరేషన్ వాళ్ళు మన పండుగల విశిష్టత మర్చిపోయింది, కానీ ఇప్పుడున్న చిన్న పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్నారు. హాలిడేస్ అంటేనే చాలు, మరి పండగలు వచ్చినాయి అంటే ఇంట్లో తల్లిదండ్రులకు సహాయం చేస్తూ అసలు వీళ్ళే ఆ పేరెంట్స్కి ఈ యొక్క పండగ విశిష్టతను స్కూల్లో నేర్చుకుని ఇంట్లో చెప్పే విధంగా మరి పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్నారు. దీన్ని బట్టి తెలుస్తుంది మరి రాబోయే రోజుల్లో భారతదేశం ఇంకా ఇంత గొప్పగా ఎదుగుతుంది అని చెప్పేసి. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఈ 10-15 సంవత్సరాల నుంచి భారతదేశం గతంలో ఏం కోల్పోయింది, మన సంస్కృతిని ఎక్కడ మర్చిపోయింది అనేది వల్ల సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఇంకే ప్రకారంగానైనా కూడా మన భారతీయ సంస్కృతి గురించి చాలా గొప్పగా మరి వస్తూనే ఉన్నాయి. తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఈవెన్ మన టెక్స్ట్ బుక్స్లో కూడా ఇవాళ మన సంస్కృతి సంప్రదాయాలకు చాలా పెద్ద పీటను వేస్తూ అసలు ఒక 1000 సంవత్సరాల కింద భారతదేశం ఎలా ఉండేది, 100 సంవత్సరాల కింద ఎలా ఉండేది, మధ్యలో ఏం జరిగింది, ఇప్పుడు ఎలా ఉంది, ఒక్కొక్క మన కోల్పోయిన సంస్కృతిని వాళ్ళ బయటికి తీస్తూ దాన్ని ముందుకు వెళ్తుంది. నిజానికి చాలా గొప్పగా భారతదేశం ముందుకు వెళ్తుంది. దానికి నిదర్శనమే మన ఇవాళ జనవరి 1 రోజు మరి C-58 అంతరిక్షంలోకి మరో శాటిలైట్ నూతన సంవత్సర శుభాకాంక్షలని మనం చెప్పుకుంటున్నాం. అది చాలా గొప్ప ఈవెంట్. అది బ్లాక్ హోల్స్ పైన స్టడీ చేయడానికి అని చెప్పేసి ఆ విధంగా నడుస్తుంది. సో ఈ రకంగా మరి ఎంటైర్ గ్లోబ్లో ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి ల్యాబ్సెస్ ఉన్నాయి అవన్నింటినీ స్టడీ చేయడానికి అని చెప్పేసి, తర్వాత ఇంకా నెగటివ్స్ని మనం పాజిటివ్స్గా కన్వర్ట్ చేసుకోవడానికి నిరంతరము రీసెర్చ్ అనేది జరుగుతూనే ఉంది. ఒకవైపు మిగతా రంగంలో భారతదేశం వెళ్తున్నా, ఇంకొక రంగంలో కూడా మనం అనునిత్యం ఎఫర్ట్స్ పెడుతూ ప్రపంచంలోని మిగతా దేశాలకి ఒక ఆదర్శంగా ఉండే విధంగా మరి శాటిలైట్స్ని మనం ముందు పంపించడం జరుగుతున్నది. సో ఈ ప్రకారంగా మరి ఈ రోజటి బాలురే మరి రేపటి భావి భారత పౌరులు కాబట్టి వీళ్ళందరికీ చక్కటి క్రమశిక్షణ అందిస్తూ మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తూ ఆల్ఫోర్స్ ముందుకు వెళ్తుంది. ఈ సందర్భంగా సమస్త ప్రజలందరికీ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది.